మిత్రులారా, నేను జయన్మాన్ భిక్షకి వెళ్ళినప్పుడు ఎవరైనా చనిపోతే మా ఊర్లో జయన్మాన్ అంటుర్రు, ఐరు అని అంటుర్రు. చనిపోతే జయన్మాన్ ఐరు అనే పదాన్ని బంద్ చేయండి. కాలం చేసిండు అని చెప్పండి, చనిపోయిండు అని చెప్పుర్రి. చనిపోతే జయన్మాన్ అనకండి. అట్లాగే భిక్ష చేసేటప్పుడు నీళ్ళని గంగా 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 అని పిలుస్తున్నారు. దయచేసి అలా అనకండి. గంగా మన భార్య కాదు. ఇంత చిన్న పిల్లను కూడా, సంవత్సరం ఉన్న పిల్లను కూడా మాత అని పిలుచుకునే స్వాముల వారు ఈ భూమి పులకరించి నిజంగా మొలకెత్తాలన్నా కూడా నీళ్లు కావాలి. శివుడు తలపై పెట్టుకున్న గంగని మనం పేరు పెట్టి పిలవడం ఏందో మాలలో ఉండి నిందస్తుతి ఎప్పటికి పనిచేయదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే కొంతమంది హనుమాన్ అనగానే గద పట్టుకున్నటువంటి హనుమాన్ ఫోటోలను సెలెక్షన్ చేసుకుంటారు. హనుమాన్ ఆయుధం గద కాదు. మీకు నాకు గద చూస్తున్నాం కానీ వాస్తవంగా హనుమాన్ వారికి గద ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. హనుమానే వజ్రకాయుడు. ఆయన శరీరమే వజ్ర ఆయుధం. ఆయనకి ఇంకో ఆయుధం అవసరం లేదు.